హలో క్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్. సో క్రేజీగా సరదాగా ఏం చేయొచ్చు అని ఆలోచిస్తుంటే అవును బయటికి వెళ్ళొచ్చు కదా అనిపించింది. బేసిక్గా హైదరాబాద్లో మనం అర్ధరాత్రి ఎప్పుడు పడితే అప్పుడు తిరిగేస్తూ ఉంటాం. బట్ విలేజ్లో నైట్ టైం 10 o'clock బయటికి వెళ్ళడం చాలా పెద్ద విషయం. అండ్ అది కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. అండ్ నేను కిందకి రాగానే క్యూట్ లిటిల్ డాగ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నాయి అనమాట. సో బేసిక్గా దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై రొటీన్. ఎవరు ఏంటి తెలియని ప్లేస్లో ఇవి చాలా అంటే కంపానియన్స్ లాగా ఉన్నాయి. అండ్ దెన్ ఐ స్టార్టెడ్. సో బేసిక్గా నేను థియేటర్కి వెళ్తున్నాను అనమాట. టికెట్స్ ఉన్నాయా లేదా కనుక్కుందామని. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ ఆఫ్లైన్, ఆన్లైన్ ఫెసిలిటీ లేదు. నాకు అనిపించింది మూవీ 10 o'clock అయితే మరి రిటర్న్ వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుందేమో అని. సో వెనక్కి వెళ్ళి కార్ తెచ్చుకున్నా. అండ్ హియర్ they're only accepting cash. So luckily I had like 200 rupees. Generally I don't carry cash, but ఉన్నాయి. అండ్ దెన్ దాంట్లో మళ్ళీ నాకు 40 రూపీస్ రిటర్న్ ఇచ్చారు. అండ్ ఇంత తక్కువ డబ్బుల్లో జస్ట్ 160 రూపీస్లో నేను మూవీ చూస్తాను అనుకోలేదు, అది కూడా సోఫా సీట్. సో ఇట్ ఈస్ వెరీ క్యూట్. కాకపోతే గైడ్ చేయడానికి ఎవరు లేరు. బట్ ఈ గైడెన్స్ నన్ను ఆపలేదు. ఇంట్లో వాళ్ళకి తెలీదు, తెలిస్తే చితక్కొడతారు. And then they gave me this 3D goggles because I'm watching Mahavtara Narasimha. చాలా ఎక్సైటెడ్గా లోపలికి వస్తే థియేటర్ అంతా ఎంటీగా ఉంది. ఐమ్ లైక్ ఈ ఫీల్ బాగుంది. బట్ డెఫినెట్లీ మనకు ఊరు తెలీదు, భాష తెలీదు, అది కూడా 10ంటికి ఏంటిది అని అనుకుంటున్నాను అనమాట. అండ్ దెన్ ఎక్సైటెడ్, నర్వస్ అన్నీ ఉన్నాయి. మన వాళ్ళ షోని ఆపేశారు. అండ్ దెన్ దే గేవ్ మీ దిస్ తలైవి టికెట్. సరే ఇంత దూరం వచ్చా కదా అని చూసా. నా బ్యూటిఫుల్ ఫేస్ ఇప్పుడు మీరు చూస్తే నాకు ఈ మూవీ ఎంత నచ్చిందో మీకు అర్థమవుతుంది. సో నేనేం చెప్పక్కర్లేదు, మొహం మీద అలా అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. చాలా ఓపిక్గా ఇంటర్వెల్ దాకా వెయిట్ చేశాను. మేబీ బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ బ్యారియరా ఏంటి తెలియదు. బట్ ఐ జెన్యున్లీ లైక్ విజయ్ సేతుపతి, బట్ డెఫినెట్లీ నాట్ ఇన్ దిస్ మూవీ. అండ్ దెన్ నేను లేచి 2 చేతులు జేబులో పెట్టుకొని ఎటు వెళ్ళిపోతున్నాను కూడా 2 నిమిషాల దాకా క్లారిటీ రాలేదు నాకు. అండ్ దెన్ కార్ తీసుకొని ట్రామాలోంచి బయటికి రావడానికి ఒక మంచి పాట పెట్టుకున్నాను. నా ఫేస్ చూడండి, మబ్బు అయిపోయాను అనమాట నేను గంటకి అంతే. అండ్ దెన్ ఐ బాట్ సమ్ స్వీట్స్ ఫర్ మై సెల్ఫ్. ఈ రోడ్ మీద ఇంకెవ్వరు లేరు అనమాట. ఇంకా స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోయి పడుకోవడమే. గుడ్ నైట్.